కే భవానీ, కే దుర్గాప్రసాద్. కే భవానీ గారు, కే దుర్గాప్రసాద్ గారు. భర్త వయసు 30 సంవత్సరాలు, భార్య వయసు 27 సంవత్సరాలు. పి కొట్టం, నియర్ తుని. పాత కొట్టం తుని దగ్గర నుంచి వచ్చారు. వాళ్ళకి పెళ్ళై 10 ఏళ్ళు అయింది. పిల్లలు పుట్టట్లేదని చాలా ప్రయత్నాలు చేశారు. మరి అక్కడ రకరకాలుగా చెప్పారు. కానీ మన దగ్గరికి వచ్చారు బిడ్డల కోసం. వచ్చింది ప్రెగ్నెన్సీ కేవలం న్యాచురల్గా. ఇంకా ఎన్ని రోజుల్లో? 15 రోజులు సార్. 15 రోజుల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్. భర్త వీర్య కణాలు 3 మిలియన్స్ మన దగ్గరకు వచ్చేది. ఇప్పుడు 1/12/2025 మన దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయనకి 3 మిలియన్స్ కౌంటు. మరి ఫుల్ కౌంట్ అవ్వడానికి 15 రోజులు కూడా సరిపోయింది. అలాగే మరి వెరికోజీల్స్ అని చెప్పి 2 సార్లు ఆపరేషన్ చేశారు. ఏం ఉపయోగం లేదు. కొందికి తగ్గిపోయినవి తప్ప పెరిగింది లేదు, చచ్చింది లేదు. వాళ్ళు కూడా డాక్టర్లు కూడా చెప్పారు. వాళ్ళు కూడా మంచివాళ్ళు. నో గ్యారంటీ అనే చేశారు. అవుదన్నారు సార్. ఇంకా వాళ్ళు ఏమో అంటక్కలేదు. నో గ్యారంటీ అన్నారు. 2 సార్లు ఆపరేషన్ చేశారు. అక్కడ ఏం లేదు, కౌంట్ పెరిగింది లేదు, కొందికి పడిపోయింది అంతే. మరి ఇక్కడ ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ లేదు, ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. మరి అక్కడ లాప్రోస్కోపీ కూడా చేయించాడు పాపం. భార్యకి పెళ్ళయి 10 ఏళ్ళు చేయించాను సార్. ఏం చెప్తే చేయించాం. ఏ మందులుగా అయితే అసలు సంచులే. అంటే తుని మొత్తం ఏరియా తిరిగాను సార్. తుని ఏరియా, నర్సీపట్నం, కత్తిపూడి. చెప్పండి మీ సక్సెస్ స్టోరీ చెప్పండి. ఎందుకనంటే 10 ఏళ్ల పాటు రాలేని ప్రెగ్నెన్సీని మీరు 15 రోజులు ఎలా తెచ్చుకున్నారు, అది కూడా న్యాచురల్గా ఇంగ్లీష్ మందులతో అనేది ఎంతో మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ మీరు చెప్పేది ఒక ఇన్స్పైరింగ్ గాను, ఒక మోటివేషనల్గా ఉంటుంది. ఇలా ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు అనే ఒక భరోసా మీరు ఇచ్చినట్టయితే వాళ్ళలో కూడా గుండె ధైర్యం కలిగిద్ది. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గాప్రసాద్. మాది పాత కొట్టం. నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. అయితే తుని మొత్తం ఏరియా అంతా తిరిగిన తర్వాత అక్కడ టెస్టులు అన్ని చేసినప్పుడు నాకు 0 కౌంట్ అని, ప్రతి హాస్పిటల్ 0 కౌంట్ అనేవారు. మా మిస్సెస్కి అయితే ఏ ప్రాబ్లం లేదనేవారు. బట్ ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్ అనేవారు. నేను ఇంకా దేవుడే ఉన్నాడు అని దేవుడిని భారం వేసుకోండి. అలాగా 5 ఇయర్స్ అయిన తర్వాత వేరుకావాల్సిన ఆపరేషన్ చేశారు. 5వ సంవత్సరంలో చేశారు. తర్వాత 6వ సంవత్సరం వచ్చిన తర్వాత 2సారి చేశారు. తర్వాత అక్కడ తుని మొత్తం తిరిగేసిన తర్వాత మళ్ళీ కొంతమంది నర్సీపట్నం వెళ్ళండి, నర్సీపట్నం సక్సెస్ అవుతుందంటే మళ్ళీ నర్సీపట్నం వెళ్ళాము. మళ్ళీ అక్కడ టెస్టులు చేసిన తర్వాత లేదమ్మా, మీ ఆయనకి పిల్లలు పుట్టరు, మీ ఆయనకి పుట్టి యోగ్యత లేదు, నీకు బాగానే ఉంది, మీ ఆయనకి శర్మ కౌంట్ 0 ఉంది, అవ్వదు అని చెప్పారు. అది అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కత్తిపూడి వెళ్ళిన తర్వాత, కత్తిపూడిలో బాగా చూస్తున్నారంటే మళ్ళీ కత్తిపూడి వెళ్ళినండి. కత్తిపూడి వెళ్ళినా కూడా సేమ్ అదే రీజన్ చెప్పారు. ఇంకా అలా అయిపోయిన తర్వాత దగ్గరికి 10 ఇయర్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఏమైతే అయిందని మళ్ళీ మా మరదలు ఫోన్ చేసి హైదరాబాద్లో ఉండి ఇక్కడ బాగా చూస్తున్నారంటే హైదరాబాద్లో స్పెషలిస్ట్ అండి మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం అన్నది టెస్ట్లు అన్ని పెట్టిన తర్వాత, అమ్మా మీ ఆయనకి పిల్లలు పుట్టరు, ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోండి, 4 లక్షలు చూసుకోండి, లేదంటే డోనర్ వస్తారు, డోనర్ ద్వారా 1 లక్ష 2 లక్షలు అవుతుంది డోనర్కి, అది ప్లాన్ చేసుకొని రండి అని అన్నారు. అంటే నేను అన్నాను మా మిస్సెస్తో. మా మిస్సెస్ ఇంటికి రాగానే ఏడ్చిన తర్వాత నేను బాధపడ్డాను. దేవుడా ఇంటికి పరిస్థితి, నా జీవితం ఇంతేనా అని అనుకున్నాను. బట్ అప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత సెల్లో చూసాను, నాకు ఎవరు చెప్పలేదు. సెల్లో చూసేటప్పుడు డాక్టర్ వైఎస్ బాబు అని హెడ్లైన్ వచ్చి యూట్యూబ్లో వచ్చింది. వస్తే దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏమొచ్చింది, 0 కౌంట్ ఉన్న వాళ్ళకి అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో అందులో తెలిసిందండి. అప్పుడు సార్ వీడియో చూసిన తర్వాత నాకు ఆవగింజ ఆశ వచ్చిందండి. అప్పుడు ఆశ పెరిగిన తర్వాత అప్పుడు వచ్చామండి. మా మిస్సెస్ నేను వచ్చిన తర్వాత డాక్టర్ గారికి ముందు చేసిన టెస్టులు చూపితే, ఇది ప్రాబ్లమే కదమ్మా, నీకు ఎందుకు న్యాచురల్గా తెచ్చే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నీకు ఏ అనుమానం లేదు, న్యాచురల్గా వస్తుంది అన్నారు. ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నానంటే నా భార్య నేను ఉన్నామంటే డాక్టర్ వైఎస్ బాబు గారి వల్లే. కానీ ప్రతి వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకొని ఇబ్బంది పడి శరీరాన్ని నాశనం చేసుకుంటే బదులు వైఎస్ బాబుని నమ్ముకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు, మీరు కూడా బాగుంటారని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఐవీఎఫ్కి వెళ్ళకుండా ఉంటారని కోరుకుంటున్నాను. అంటే ఆయనకి
డిసెంబర్ 1వ తారీఖు వచ్చిన రోజు మనం చేసింది ఏంటంటే ఒక టీకా వేసి పంపించాం. ఎవరికి వేసాం? భార్యతో పాటు భర్తకి, భర్తతో పాటు భార్యకి ఒకే ఒక టీకా, ఈ ఒక ఇంజక్షన్ ఇచ్చాం. ఒక పారాసెటమాల్ లాంటి ఇంజక్షన్ ఇచ్చి పంపించాం. అంతే, దాంతోనే అయిపోయింది వాళ్ళకి ప్రెగ్నెన్సీ. అవును సార్. కరెక్ట్గా అండం విడుదలయ్యే టైంలో ఉన్నారు వాళ్ళు, కరెక్ట్గా అది ఓవలేషన్ టైంలో. మా మిస్సెస్ కూడా సార్ మీరు మెడిసిన్ కొరియర్ చేస్తారన్నప్పుడు మా మిస్సెస్ 15 రోజులు హైదరాబాద్ ఉండిపోయింది సార్. ఇంకా రాగానే ఈ టీకాతోనే అయిపోయింది సార్. అంటే యాక్చువల్గా నేను చెప్తున్నా కదా ఇందాక, తావీజు మహిమలాగా టీకా మహిమ పనిచేస్తుంది. ఈయనే ఫస్ట్ కాదు, ఈయనే లాస్ట్ కాదు. చూడండి, బయటంతా జీరోలు అన్నారు, పనికే రావన్నారు, ఐవీఎఫ్ఏ అన్నారు, కుదిరితే డోనార్ అన్నారు, సంబంధం లేదన్నారు, పరిస్థితి బాగోలేదన్నారు. కానీ ఆయన దేవుణ్ణి నమ్మి కూర్చున్నాడు. కాకపోతే 10 సంవత్సరాలు పట్టింది నేను కర్మ ఫలితం తీరడానికి, నేను కనిపించడానికి. నేను క్రిస్టియన్ దేవుడిని నమ్ముకున్నాను, తర్వాత నేను నమ్ముకున్న దేవుడిని నమ్ముకున్నాను, తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నానండి. కానీ దానికి సక్సెస్ కారణం దేవుడి తర్వాత మీరే సార్. దీనికి నేను ఎలా చెప్పుకోవాలో నాకు తెలియదు సార్. ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు, స్టేజ్లో ఎలా మాట్లాడడం నాకు కూడా తెలియదు. కానీ మా మిస్సెస్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ ఆనందం ఎలా చూడాలో, మరి నేను ఎలా ఏడ్చానో నాకు పోయిన లేదు. 10 years అంటే దేవుడు అద్భుతం చేశాడు, ఇంకా మిరాకిల్ చేశాడు. ఇంకేదన్నా ఎవరి వల్ల అంటే వైఎస్ బాబు వల్ల అని మా పేరెంట్స్ కూడా చెప్పుకొని మంచి ఆనందపడ్డారు. నేను కూడా మంచి ఆనందపడ్డాను. కానీ మీరు అందరూ ఎవరేమైనా అనుకోండి, కానీ మీరు ఐవీఎఫ్ చేసుకుంటే మాత్రం మీరే ప్రాబ్లంలో పడతారు, డబ్బులు నష్టపోతారు. ఎందుకనంటే అమ్మా, మన శరీరాన్ని అన్ని ఇంజక్షన్లతో హోనం చేయటం అనేది కరెక్ట్ కాదు. 0 కౌంట్ భర్తకు ఉందంటే ఎవరికి ఇంజక్షన్లు ఇస్తారు? ఐవీఎఫ్ డోనార్ పేరుతో భార్యకి ఇస్తారు. దాదాపు 30 నుంచి 40 ఇంజక్షన్లు పొడుస్తారు. ఎవరికి ఆకలి? ఆయనకి ఆకలి. బిర్యానీ ఎవరు కుక్కుతున్నారు? భార్య కుక్కుతున్నారు. పిజ్జాలు ఎవరు కుక్కుతున్నారు? భార్య కుక్కుతున్నారు. మందులన్నీ భార్యకి ఇస్తున్నారు. ఆవిడకి ఏ హార్మోన్ లోపం లేదు, ఆవిడదంతా బాగానే ఉంది. మరి ఈ హార్మోన్లు ఇన్ని డబ్బు చేస్తే ఆల్రెడీ తినేసి పీకల వరకు తినేసి కిల్లి వేసి కూర్చున్న ఆవిడకి బిర్యానీలు పిజ్జాలు కుక్కితే ఏమైంది? ఆకలి అయింది, కక్కుకోవడం మొదలైంది, రివర్స్ ఫలితాలు వస్తాయి. లేనిపోయిన ఆవిడకి ఆరోగ్యం ఒడిదుడుకులైపోయి. ప్రతి వాళ్ళు చెప్పారు సార్ ఐవీఎఫ్ చేయించుకోమని. కొంతమంది అయితే మా ఊళ్ళో వాళ్ళు ఎలాగే అన్నారు, కుక్కలు పుడుతున్నాయి, నా దగ్గర వెళ్ళలేదు, మా మిస్సెస్ దగ్గర, కుక్కలు పుడుతున్నాయి నీకు పుట్టలేదా అని అన్నారు. కానీ అది వచ్చి మా ఆవిడ, అంటే నా వల్ల ప్రాబ్లం అని మా ఆవిడ నన్ను తిట్టిది. అంటే లేడీస్కి ఇప్పుడు మనం బాయ్స్ ఉన్నాం, బాయ్స్ ఏంటంటే పనికి వెళ్తాం, అన్ని వర్కులకి వెళ్తాం. కానీ లేడీస్ని ప్రతి వాళ్ళు ఇటు ఆ ఇరుకు పరుగు వాళ్ళు ఏదో అంటుంటారు. ఆ బాధ ఏంటంటే మనమేమో కోపాన్ని ఏమో భర్త వైపు చూపిస్తారు, కానీ మనమేమో చూపించిన దాని మీద భార్య మీద ద్వేషించుకోవడం గట్ట చేస్తాం. కానీ మనకంటే ఎక్కువ బాధపడేది లేడీస్. ఇప్పుడు నా తల్లి ఎలాగన్నదో మన వైఫ్ కూడా అలా కనాలని మనం మనస్ఫూర్తిగా నమ్మితే ఏదైనా సాధ్యం అవుతుందండి. లేదా నమ్మకపోతే ఏది సాధ్యం కాదు. మన నమ్మకం అనేది ఉంటేనే సక్సెస్ అవుతుంది. అలాగా భర్తకి కొత్త ఓదార్పు ఉండాలి. భార్య కంగారు పడకూడదు. వాళ్ళు చెప్పారు కదా అని కంగారు పడిపోయి ప్రెగ్నెన్సీ రాదనుకుని భర్తని విమర్శించుకోవడం వల్ల అతను ఇంకా బెంగపడిపోతాడు. ఎందుకు 0 అయిందో తనకు తెలియదు, ఎందుకు మళ్ళీ కణాలు రావట్లేదో తనకు తెలియదు. క్రిములు అనేది మనం చెప్పాం. ఈ క్రిములు ఉండటం వల్ల వీర్య కణాలు తలలు తినొచ్చు, తోకలు తినొచ్చు, మరి ఆకారాలు పోగొట్టచ్చు, కదలికలు పోగొట్టచ్చు, లేదా మొత్తం తినేస్తే 0 అయిపోవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని బట్టి క్రిములు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. మీ వ్యాధి నిరోధక శక్తి బాగున్నప్పుడు క్రిములు కాస్త కంట్రోల్లోకి వస్తాయి, నీ వీర్య కణాలు కాసినో కూసినో కనబడతాయి. నీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు కణాలు మరి ఇంకా చచ్చిపోతాయి, ఎందుకంటే క్రిములు పేటరేగిపోయి ఉంటాయి కాబట్టి. అప్పుడు కంప్లీట్ 0 కూడా అయిపోవచ్చు. అలాగే ఫ్లక్చువేట్ అయ్యాడు ఆయన. క్రిములు ఉన్నాయి అనే కాన్సెప్ట్ ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పట్లేదు, అలాగే మనం చెప్పాం. ఇప్పటికొచ్చి ఎవరు చెప్పలేదండి, చెప్పాం. అలాగే క్రిములకు సంబంధించి టీకా వేసాం. ఒక క్రిములు నిన్ను ఏ రోజైతే ఆ క్రిములను మనం మందుల ద్వారా చంపగలుగుతామో ఆ నెక్స్ట్ నుంచి వీర్యకణాలు బతికేస్తాయి. వీర్యకణాలు రెగ్యులర్గా తయారవుతున్నాయి ఆయనకి. కానీ వచ్చిన క్రిములను, ఆ లోపల ఉన్న క్రిములు వచ్చిన వీర్యకణాలు వచ్చినట్టుగా సంపోదలు పడాలి, ఓచకొతకొచ్చేస్తాయి. అంటే హైదరాబాద్ టెస్ట్ చేసుకుంటే ఆ మేడం అన్నదండి, బ్లాక్ అయిపోయింది, స్పెర్మ్ రిలీజ్ అవుతుంది కానీ బ్లాక్ అయిపోయింది, కణాలు రిలీజ్ అవ్వట్లేదు అని అన్నది. మా మిస్సెస్ ఇంటికి వచ్చి ఆడడం బట్టి ఇంకా నన్ను తిట్టడం పట్టింది, ఎందుకు ఎవరి జీవితం అంటే. నన్ను కూడా మా మిస్సెస్ తిట్టేసింది ఏంటంటే నా ప్రాబ్లం కాబట్టి. మా మిస్సెస్ తిట్టితే నేనేమనుకున్నాను, దేవుడా నువ్వేమన్నావు, ఏదో ఒకటి చేయాలంటే అప్పుడు
ఇంకా నేను ఈ సెల చూసుకుంటే అప్పుడు మీ వీడియో తగలడం ఇంకా నా జీవితాన్ని మార్చడం అనేది ఇదే సక్సెస్ఫుల్. అంటే మందులు వాడాలి, దేవుని నమ్మాలి, మనకి వైద్యం చేసే డాక్టర్ని కూడా నమ్మాలి. అలాగైతేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. అలాగని వైఫ్ని కూడా మనం చేసుకున్న భార్యని కూడా సక్సెస్ఫుల్గా నమ్మితేనే ఏదైనా సాధ్యం అవుతుందండి. లేదంటే ఏది సాధ్యం అవుతుంది. అవును, అమ్మాయిని కూడా రకరకాల మనుషులు అనేటప్పటికీ అమ్మాయి నెత్తి మీద దెయ్యం ఎక్కేసి మరి ఇంకా జీవితాన్ని ఇంకా సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేయిస్తుంది. అలాంటప్పుడు భర్త అయినా సంయమనం పాటించి భగవంతుడిని గట్టిగా నమ్మి కూర్చుంటే ఖచ్చితంగా మీకు ఫలితాలు మంచి దారి చూపిస్తాడు. నా అదృష్టం ఏంటంటే యేసయ్య నన్నే చూపిస్తున్నాడు, అల్లా నన్నే చూపిస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి నన్నే చూపిస్తున్నాడు, వెంకన్న రామయ్య నన్నే చూపిస్తున్నాడు, షిరిడి సాయినాథుడు నన్నే చూపిస్తున్నాడు. వీళ్ళకి ఎవరు దొరకట్లేదు. ఎందుకనంటే సిగరెట్ తాగకుండా, మందు కొట్టకుండా, గుట్కా లేకుండా, పాన్ప్రాగ నవలకోకుండా, ఒక పబ్బులని అవని ఇవని నానా రకాల గందరగోళాలు చేయకోకుండా ఇలా ఉండగలిగే డాక్టర్ వాళ్ళకి దొరకట్లేదు దేవుడికి కూడా. అలాంటి భగవంతుడు ఒక వైద్యుడు శరీరంలోకి ప్రవేశించాలంటే శరీరం క్లీన్గా ఉండాలి, లేకపోతే ఆయన రాలేడు. అలాగా నా శరీరాన్ని పెట్టుకున్నావు కాబట్టి భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఈ శరీరంలోకి వచ్చి ఎవరినైతే గట్టెక్కించాలనుకుంటున్నాడో వాళ్ళకి నా జ్ఞానం ద్వారా, విజ్ఞానం ద్వారా సరైన ముందు వారి చేతికి వెళ్ళేటట్టు చేసి వాళ్ళకి ఫలితం వచ్చేటట్టు చేస్తున్నాడు. క్రిమికి నేను టీకా వేసి అంతే. భార్యకి భర్తకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి మందులు కొరియర్ పెట్టించుకోండి, అవి వాడుతూ ఉండండి. మధ్యలో ప్రెగ్నెన్సీ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే చక్కగా మేము టెస్ట్ చెప్తాము, బ్లడ్ టెస్ట్, స్కానింగ్ అవి చేసి మాకు పెట్టండి అన్నాం. వాళ్ళు అలాగే మనం చెప్పినట్టే టెస్టులు చేయించుకున్నారు, టీకా వేయించుకున్నారు, వెళ్ళిపోయారు, మందులు కొరియర్ పెట్టించుకున్నారు, వాడుతూ ఉండగానే వాళ్ళకి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. డాక్టర్ గారు 2 నెలల మందులు ఇచ్చారు కానీ 1 మంత్ కూడా అవ్వలేదు, ఇంకా మందులు మిగిలిన్నాయి, మరి యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, మరి నిజమేనంటారా అంటే అమ్మ ఆల్రెడీ మీకు ఫలితాలు రావచ్చు ఎనీ టైం, నేను ముందే చెప్పాను. కాబట్టి అక్కడ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించండి అని బీటా ఐసీజీ చెప్పాను. బీటా ఐసీజీ 5 దాటాలన్నాను. ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్లో కాదు, బ్లడ్ టెస్ట్లో కూడా 5 దాటాలంటే 10,957 వచ్చింది. అంటే ప్రెగ్నెన్సీ పక్కా. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో ఏమన్నా వచ్చిందేమో కదండి, మాకు తెలియదు కదా, ట్యూబుల్లో ఇరుక్కుపోయిందేమో అంటే స్కాన్ చేయించుకోండి అని చెప్పి ఒక స్కాన్ రిపోర్ట్ అక్కడ చేయించుకుని మాకు పెట్టమన్నాను. స్కాన్ చేయించి పెట్టారు. చక్కగా అక్కడ ఉన్న డాక్టర్ గారు, స్కానింగ్ డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు, ఇది గర్భసంచిలో వచ్చింది, ఎక్టోపిక్ కాదు, ట్యూబుల్లో రాలేదు, నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి స్కానింగ్లో ఇచ్చారు. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 6 weeks 1 day, హార్ట్ బీట్ కూడా ఉంది, లైవ్ పేటాస్ అని ఇచ్చారు. చూసారా, ఏ క్రిమి అయితే ఇన్నాళ్ళు వీర్యకణాన్ని నాశనం చేసి బిడ్డని రానివ్వకుండా చేసిందో ఆ క్రిమిని మనం టీకాతో ట్రీట్ చేయగానే వీర్యకణం దూసుకుపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈయనే ఫస్ట్ కాదు, ఈయనే లాస్ట్ కాదు, ఇలా 0తో కూడా హీరో అయ్యారు. సంవత్సరానికి 500 బిడ్డ పుట్టే వరకు 500. ఈయనే ఫస్ట్ కాదు, ఈయనే లాస్ట్ కాదు. నా దగ్గరికి తీసుకొచ్చి మిమ్మల్ని వాడిస్తాడు, మీకు ఇవ్వాల్సిన బిడ్డను మీకు ఇచ్చేస్తాడు. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.